వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఎంత టార్చర్ పెట్టారనే విషయం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారాక ఆ కేసు బయటికి వచ్చి దాని మీద విచారణలు జరిపి అందులో పెద్ద పెద్ద అధికారులు కూడా ఇరుక్కోవడం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆ కేసు గురించి ఇప్పుడు మనం ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ఆ విషయాలను తెలుసుకునే ముందు ఈ ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే రఘురామకృష్ణరాజు కస్టోడియల్లో ఉన్నప్పుడు టార్చర్ కేసు ఇప్పుడు ఒక కీలక మలుపు తీసుకోవడం జరిగింది. అయితే ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్పై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ అరెస్ట్ వారెంట్ కూడా ఎందుకు కోర్టు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది, ఇప్పుడు ఈ కేసు ఎటు దిశగా వెళుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మొత్తం వివరాలనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కేసులో 2021లో మొదలైంది. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉంది. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కస్టడీలో తనపై టార్చర్ జరిగిందని రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు. తనకు గాయాలు అయ్యాయని, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దాని మీద విచారణ కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు తాజాగా పరిణామం ఏంటంటే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరు కాలేదని సమాచారం. దీంతో గుంటూరు కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే సాధారణంగా వారెంట్ కాదు, ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది సాధారణమైన వారెంట్ కాదు. పోలీసులు నేరుగా అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరచవచ్చు. బెయిల్ కూడా కోర్టు అనుమతి లేకుండా సాధ్యం కాదు. ఇక మరో ట్విస్ట్ ఏమిటంటే సునీల్ నాయక్ ప్రస్తుతం బీహార్ క్యాడర్లో ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం కూడా జరిగింది. ట్రాన్సిట్ రిమాండ్లో విషయంలో లీగల్ సమస్యలనేవి తలెత్తినట్లుగా సమాచారం అందింది. ఇక ఇదే సమయంలో సునీల్ నాయక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే తనపై ఉన్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమేనని ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. ఇకపై ఈ కేసు రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎటు దిశగా వెళుతుందో అన్న ఆసక్తి నెలకొంది. కోర్టు నిర్ణయం తర్వాతి స్టెప్ ఏంటి? సునీల్ నాయక్ అరెస్ట్ అవుతారా, లేదా హైకోర్టు నుంచి రిలీఫ్ అనేది వస్తుందా? ఇది మనం తప్పకుండా వేచి చూడాల్సిన విషయం. అయితే ఈ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్లో ఎప్పుడు మీకు దొరుకుతూనే ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అయితే ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.